నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఏమండి, కాదేది కవితకు అనర్హం విన్నారుగా? ఇది విన్నారు కదా? అలాగే ఇప్పుడు దీన్ని కాస్త మార్చి కాదేది ఏడుపులకి అనర్హం అన్న రీతిలో ఉంది ఈ ప్రపంచం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా చక్కటి ఇల్లు కొనుక్కున్నారా, ఏడుపులు. మన వాళ్ళే, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన బంధువులు కూడా దగ్గర డబ్బులు తీసుకుంటారు, మనకి అసలు పెడతారు. సో మనం కారు కొనుక్కున్నాం, ఏడుపు. ఇల్లు కొనుక్కున్నాం, ఏడుపు. పిల్లాడికి చక్కగా ర్యాంకులు వచ్చాయి, ఏడుపు. చక్కగా చిలకా గోరింకల్లాగా కొత్తగా పెళ్ళైన జంటను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా పర్వాలేదు, ఆ మనిషి తడిచిపోయేలా ఏడుస్తూనే ఉంటారు. ఆ బట్ట తడిచిపోవాలి. మాకు అవ్వట్లేదు, మా పిల్లలకి అవ్వట్లేదు, అదిగో వాళ్ళకి అయిపోయింది, వీళ్ళకి అయిపోయింది అంటే నీ ప్రారంధం అలా ఏడ్చింది. అది వాళ్ళ కర్మ. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి వచ్చిందని వాళ్ళకి ఏడిస్తే మనం కూడా వాళ్ళ ఎందుకు ఉండకూడదని ఆలోచించవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అవతల వాళ్ళ జీవాన్ని పడి ఏడ్చి కన్నా మనం కూడా అలా చేసుకుని మన పిల్లలకి మంచి జరగాలని కోరుకోవాలి. కానీ వాళ్ళ ఇంట్లో అన్ని అయిపోతున్నాయి, మన ఇంట్లో ఏది అవ్వట్లేదు. ఎందుకవుతావు? నువ్వు పూర్వజన్మలో ఏ పాపం చేశారో, ఏ కర్మ చేశారో, ఎంతసేపు ఎదుటి వాళ్ళని వాళ్ళని బడి ఏడుస్తూ మనం అది కాదు కోరుకునేది. మనం కూడా నీచాతి నీచమైన ప్రవృత్తి అనుకోవచ్చండి ఇది. అది 100% నీచం కదా. మొహం మీద అనేస్తూ ఉంటారు. ఇప్పుడు 10 మంది కలిసారు అనుకోండి, కొంతమంది సిగ్గు బిడియాలు వదిలేసి మొహం మీదే ఏమిటి నీకేంటి ఇలా నీకేంటే చక్కగా నువ్వు చేసిన పుణ్యం మీ భర్త నీకు సహకరిస్తాడే, మాకు ఇలా. అదే నువ్వు అలా నడు, నీ ప్రవర్తన మార్చుకో. నీ ప్రవర్తన మార్చుకుంటే నీకెందుకు సహకరించండి నీ భర్త కానీ పిల్లలు కానీ అని నేను ఖచ్చితంగా వాళ్ళ గురించి చెప్తాను. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. కొంచెం కూడా సిగ్గుబిడియం లేకుండా, పోనీ వాళ్ళ ముందు కాదు, వాళ్ళ వెనకాల కూడా అబ్బా వాళ్ళు అసలు ఎంత బాగా ఎదిగిపోతున్నారో, ఇంకా మళ్ళీ దిగజారిపోయి ఏం చేస్తున్నారో, ఇలా ఇంత పైకి వెళ్ళిపోతున్నారు అని మాట్లాడే మాటలు ఎప్పటికప్పుడు కట్టి గొడుపుతాయి. అసహ్యంగా ఉంటుంది, తెలియట్లేదు. అది తిరిగి వస్తాయి. తిరిగి రావడం ఏంటి? రోడ్డును పడతారమ్మా. మనం ఎదుటి మనిషి ఎదుగుదల చూసి ఆనందపడాలే కానీ ఆ ఏడుపు ఇంకా దిగజారిపోతారన్న సంగతి వీళ్ళ ఎక్కడ దాకా ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ తల్లి, నా సొంత విషయాల్లో నేను పక్కా మిడిల్ క్లాస్. చిన్నప్పుడు గతాలు వేరు, అన్ని ఉన్నాయి, అన్ని అనుభవించేసి అయిపోయింది. నా వయసు వచ్చి పెళ్ళేసారి నేను మిడిల్ క్లాస్ పక్కా. కానీ ఓదాతనంతో రాజాలాగా ఉంటాను. ఎవరిని నేను లెక్క చేయను, పట్టించుకోను. కానీ నన్ను చూసే ఎప్పుడు తెల్లబాట్లు వేసి నీట్ గా ఎమ్మ ప్లేట్ లో పోతాడు, ఏసీ ట్రైన్ ఎక్కుతాడు. ఎక్కడి నుంచి వస్తుంది వీడికి ఈ వృత్తి మీద ఎంత సంపాదిస్తున్నాడా? ఏమో నా వాళ్లే నన్ను చూసి ఏడుస్తారమ్మా. ఫ్లైట్ ఎక్కుతున్నావు, అవునా? ఇప్పుడు మా నాన్నే ఎక్కలేదు, అది వాడి కర్మ, నేనేం చేయను. వాడి మొహం లేదు. వాళ్ళ నాన్నగట 10 లక్షలు వస్తుంటే ఇప్పుడు దాకా వాడికి ఎక్కడం కాదు, రూపాయి ఖర్చు పెడితే ఏమైపోతాడు, దరిద్రం అనుభవిస్తున్నాడు. కష్టపడి సంపాదించుకున్నది వాడి కర్మ, నేనేం చేయను. నాకు అమ్మవారు ఇచ్చింది, నాకు రాజ్యాల బతకాలను, చచ్చిదాకా రాజ్యాల బతకాలంది. నేను చక్కగా నా కష్టార్జితం నేను నా ఇష్టం చేసుకుంటా. నువ్వెందుకు నా జీవాన్ని పడి ఏడుస్తున్నావు అని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. రైట్. ఇది సర్వసాధారణం, ఇది అందరూ ఎదుర్కొనేదే సమస్య. మీరు కూడా అతీతులు కాదు. అయితే అదే డెఫినెట్లీ నేను అని కాదు, మీరని కాదు. ఇప్పుడు ఆయనకు కూడా అదే ఉండొచ్చు, నాకు కూడా అదే పాప. కెమెరా మ్యాన్ చూసి ఏడ్చి వాళ్ళు ఉంటారు, ఎందుకుంటారు? ఎవరికైనా ఉంటారు. అయితే ఈ ఏడుపులు ఇప్పుడు ఏడ్చేవాడిని మనం మార్చలేమండి. ప్రవృత్తి అదే మనం మార్చాలి. వాళ్ళ ప్రవృత్తి అదమ్మా. ఏడుపు మనకి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే మనం చేసుకునేది ఎప్పుడు కూడా అవతల వాళ్ళ నరదిష్టి తగలకుండా కొన్ని ఇంట్లో చేయవలసినవి కూడా ఉన్నాయి. ఇది ఈ నిమ్మకాయ ఇది కాకుండా కొబ్బరికాయ మీద ఆర్తికర్పూరం పెళ్లి కాకుండా లోపల కూడా చేసుకునేవి. ఒకసారి అది కూడా చెప్పండి, కొబ్బరికాయ ఏంటి? అదే ఇప్పుడు బాగా మన మొహాలు చూసి, మన ఇంటిని చూసి, మన ఓదాతానాన్ని చూసి ఏడ్చి వాళ్ళకి, మన ఇంటి ఎదురకుండా ఉన్న వాళ్ళకి కానీ మనం తెల్లవారుగా రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి 3 చుట్లు చుట్టి సింహద్వారానికి కొట్టేసి 2 పక్కలా పెట్టేయడం. అలాగే ఒక నిమ్మకాయ చక్కగా తిప్పి 2 ముక్కలు చేసి ఓ పక్క పసుపు, ఓ పక్క కుంకుమ బాగా అద్దేసి 2 గడపలకి ఇలా 2 చేతులతో ఇలా పెట్టాలి కానీ ఇలా వెళ్ళి గడప అవతలకి వెళ్ళి పెట్టాలి కానీ గడప లోపల నుంచి పెట్టకూడదు. గడప అవతలకి వెళ్ళి 2 చేతులు పైన ఉంటుంది, అలా పెట్టేసి నమస్కారం నాయన మా ఇంటికి ఏడుపులు ఎక్కువైపోయాయి మనసులో తలుచుకునే, ఇవంతా నువ్వే చూసుకో. అలాగే ఇంకో శాస్త్రం కూడా ఉంది. ఇంట్లో గడపకి
అదే మన వీధి గడపకి 11 గోమతి చక్రాలు, ఉమ్, 11 గోమతి చక్రాలు ఒక తెల్లని బట్టలో కచ్చిపోవచ్చు, ఒక టవలే కట్ చేసి చక్కగా జేబులు మళ్ళంత దాంట్లో ఓ 11 గోమతి చక్రాలు చక్కగా బట్టలు వేసి ఇంత పసుపు కుంకం వేసి ఓ రూపాయి కాయను వేసి దాన్ని చక్కగా మడత పెట్టి 3 ముళ్ళు వేసి ఉమ్, వీధి గడపకి ఈశాన్యంలో మేకుకి పెట్టినా కూడా కొంచెం కొంచెం ఇంట్లో బాధలు తొలుగుతూ ఉంటాయి, అవతల వాళ్ళ బాధలు మనకు తగ్గుతూ ఉంటాయి. ఉమ్, అలాగే శాస్త్రం లక్ష్మీ గవ్వలు, ఉమ్, ఒక 4 లక్ష్మీ గవ్వలు, చక్కటి గవ్వలు గోధుమ కలర్ లో ఉన్నవి చిన్న గవ్వలు తీసుకుని మన దేవుడి మందిరంలో చిన్న ప్లేట్ వేసి అందులో కూడా ఆ గవ్వలు ఓపెన్ గా పెట్టి రోజు పూజ టైంలో ఇంత కుంకం వేసి దండం పెట్టుకోవచ్చు. ఇంకొక శాస్త్రం, ఇంకా ఏడుపులు ఎక్కువైపోతున్నాయి రాను, నల్ల జీడి గింజలు. ఉమ్. ఓ, నల్ల జీడి గింజలు ఎక్కడ దొరుకుతాయి? ఏ షాప్ లోనే పూజా షాప్ లో దొరుకుతాయి. దొరకని ప్లేస్ లేదు. నల్ల జీడి గింజలు తీసుకోవడం రోజు, ఏది కొన్ని రోజులు, రోజు అంటే ఓ 10 రోజులు 15 రోజులు, ఉమ్, రోజు ఆ నల్ల జీడి గింజని చితక్ కొట్టేసి హాల్లో చితక్ కొట్టేసి అలా కాలుతో నలిపితే కూడా అవతల వాళ్ళు ఏడుపులు పోతూ ఉంటాయి. ఈ నల్ల జీడి గింజ నుంచి వచ్చేటటువంటి ఈ రసం ఏదైతే ఉందో అది స్కిన్ మీద పడితే అవును స్కిన్ ఇబ్బంది పడుతుంది అనేది విన్నాను నేను. అవును ఉమ్, కరెక్టే, కానీ చెప్పుతో తొక్కాలి. ఆహా, ఉమ్. మీరన్నట్టు తోలు ఊడిపోతుంది. అవునా? అజ్జే. అమ్మ బాబోయ్. నిజం, ఆ, జీడి కింద ఏదైనా సరే ఉమ్, పచ్చిదమ్మామలుగా అమ్మా ఉమ్, అది ఏమవుతుందంటే చేతికి ఒలిచేటప్పుడు కూడా నల్ల పడిపోయి తోలు ఒక్కొక్కరికి స్కిన్ ఎలర్జీ వస్తుంది పాపం. ఉమ్, ఉమ్, అలా నేను ఎన్నో చేసాం మాకు. ఉమ్, ఉమ్, అలా కూడా చేయడంలో చితక్ కొట్టేసి పక్క పెట్టేసినా పర్వాలేదు, కాలుతో తొక్కమని ఏం లేదు. ఉమ్. చితక్ కొట్టేసి గుండ చేసి మనకి చేతికి అంటుకోకుండా జాగ్రత్త ఆ, కొట్టేసి ఇది- హాల్ మధ్యలోనండి. హాలు మధ్యలో చక్క ఓ గుట్టవో ఏదో ఒకటి, అదే చేత్తో కొడితే అంత గమ్ముని నలిగేది కాదు. ఓ గూట ఏదో పెట్టి చక్క 3 గుద్దులు గుద్దితే పెచ్చులు కింద పప్పు కింద అయిపోతుంది. అది పొద్దున్న దాకా తీయకూడదు. అంటే రాత్రి మాటలు కొట్టేసి ఇంక మనం వెళ్ళిపోవాలి. అంతే, వెళ్ళిపోయి పడుకోవడమే హాయిగా. అది పొద్దున్న తుడిచేటప్పుడు తీసేసి డస్ట్బిన్ లో వేసేసుకోవచ్చు. ఇలా కూడా ఎన్నో ఉన్నాయి ఇంటికి చేయవలసిన శాస్త్రాలు. నల్ల జీడి గింజ నేను ఎప్పుడో విన్నాను, కానీ దీని గురించి ప్రత్యేకంగా తెలియదు, ఎప్పుడు అది చూడలేదు కూడా. ప్రయోగాలను కూడా అరికడుతుంది. ప్రయోగాల్ని కూడా అడిగారు. బో, శాస్త్రం. చాలా పవర్ఫుల్. చక్కగా అలా చేసుకోవడం వల్ల కూడా ఎదుటి వాళ్ళ ఏడుపులు మన గడపకి మనకి తగలకుండా కొంచెమైనా మనం కాపాడగలుగుతాము. ఎప్పుడు చేయమంటారు ఈ నల్ల జీడి గింజని? మనం అమావాస్య నుంచి పొన్నం దాకా చేస్తే చాలా మంచిది. ఓ, ప్రతిరోజు అన్నారు కదా, ఆ, అమావాస్య ప్రతిరోజు. నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు దాకా 15 రేపు అమావాస్య నుంచి ఉమ్, రేపు ఆశ్వీజ పౌర్ణమి దాకా చేసుకుంటే కూడా ఆ తల్లి మనకు అవతల వాళ్ళ దిష్టి ఏడుపులు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. రైట్ రైట్. ఇలా చేసుకుని దాన్ని మనం బయటపడేయడమే కదండి. బయటపడేది ఆబ్వియస్ గా జేబులో పెట్టే తిరగకూడదు. మీరేమో బ్యాగ్ లో పెట్టుకుని నేను జేబులో పెట్టుకుంటే ఏముంది, ఇంకా ఏం పోతుంది, అది పోతుంది. బయటపడాలి. నెక్స్ట్ టైం మార్నింగ్ తీసేసి బయటపడేయాలి. రైట్ అండి, డెఫినెట్ గా ఈ ఏడుపుల నుంచి బయటపడాలి. అలాగే ఇంకొక ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటి విషయం కూడా ఉంది. మన జీవితాన్ని బహిర్గతం చేయటం అనేది ఇప్పుడు అలవాటైపోయింది. బాగా ఫోన్లలో వాట్సాప్ లో పెట్టేయటము ఇవి చేస్తున్నాం కదా, అవి మానుకుంటే బెటర్ అంటారా? 100%. లేదంటే జీవితానికి అవతల వాళ్ళకి లోకువైపోతారు. ఇంకోటి కూడా అస్తమానం మన గొప్పల వాళ్ళకి చెప్తుంటే కూడా మన ఎదుగుదల తగ్గిపోతూ ఉంటుంది. అవునా? ఖచ్చితంగా. మనం ఏం చేస్తున్నాం, ఎవరో ఫోన్ చేశారు, ఏం చేస్తున్నాం, ఏదో పని మీద ఉన్నాను, ఏదో ఇంట్లో అవి ఇవి తప్ప కదా చేసుకోవాలి, ఆఫీసుకు పోవాలి, అంతవరకు వెళ్ళాలి. కానీ ఇంకా ఏవేవో గతాల నుంచి మన గొప్పలు, నేను ఈ బంగారం కొన్నా, ఈవేళ ఈ చీర కొన్నా, ఈవేళ మా అత్తగారు వెళ్ళి వెండి పళ్ళని తెచ్చింది, చాలా బాగుంటుందని చెప్తా. సూపర్. వ్యక్తిగత జీవితాలు బయటకు వెళ్ళకపోతే వ్యక్తి జీవితం బాగుంటుంది. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.